Jagan resigned from the post of a CM in wake of YCP's heavy defeat in the AP Assembly elections. Jagan sent his resignation letter to AP Governor Abdul Nazir this evening. It is known as that a TDP alliance is creating a boom in AP. While the alliance got 165 seats in the YCP was limited to 10 seats. In this background, a new government will be formed in the state. There is a possibility that there will be a clear on the issue of the taking a cabinet formation, etc. tomorrow. Earlier, Jagan Mohan Reddy reacted to the unexpected defeat of the ruling YCP in AP. We have brought in a volunteer and the secretariat systems. We have provided the welfare to the 1.05 crore people. We have taken steps for the betterment of children. We have abroad never seen the changes in the educational system. We have given the pensions to the widows and disabled grandparents. We have certainly done good, and he expressed his pain that he does not understand what has happened to the good he did and what has happened to the people's love. సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటి పూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 6 కోట్ల మంది రైతుల ప్రేమ ఏమైందో, మరి 2 కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు తోలుకుంటూ టాక్సీలు తోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ వాహనమిత్ర నేతగాలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకుని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకుని నడుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటి పూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 6 కోట్ల మంది రైతుల ప్రేమ ఏమైందో, మరి 2 కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు తోలుకుంటూ టాక్సీలు తోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ వాహనమిత్ర నేతగాలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకుని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకుని నడుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటి పూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 6 కోట్ల మంది రైతుల ప్రేమ ఏమైందో, మరి 2 కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు తోలుకుంటూ టాక్సీలు తోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ వాహనమిత్ర నేతగాలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకుని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకుని నడుపుకుంటూ,
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు